అమ్మవారి నామాల్లో 108 చదువుకుంటే ఒక ప్రయోజనం. అదేమిటి అనేది మీకు ఆఖరిలో చెప్తా. అలాగే కొన్ని నామాలకు కొంత శక్తి ఉంది. ఈ 37, 38 నామాలు దారిద్ర్య ధ్వంసిన్యై నమః, సర్వసంపత్ప్రదాయై నమః, ఈ రెండిటినే మంత్రం కింద తీసుకుని అమ్మవారి ముందు కూర్చుని కానీ మాలలు ఉపాసన చేయగలిగితే కనుక దారిద్ర్యము, అప్పుల బాధలు, రుణాలు ఇవన్నీ ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయి. నిజంగా అవుతాయండి. ఇక్కడికి హరీష్ గారు అని ఒక ఆయన వచ్చేవారు. కావాలంటే వీళ్ళలో ఎవరినైనా అడగండి, వీళ్ళు చెప్తారు. జరిగిన సంఘటనలు ఇవన్నీ ఈ ఆలయంలో. ఆ హరీష్ గారు అని ఒక ఆయన వచ్చేవారు. ఆయన ఒకప్పుడు చక్కగా బిజినెస్ అవన్నీ చేసుకునేవారు, బాగానే ఉండేది. తర్వాత ఒక పెద్ద నష్టం వచ్చి ఆ బిజినెస్ అవన్నీ పతనం అయిపోయి ఏది చేసినా అది ఫలించక అప్పుల పాలైపోయి చివరికి ఎలాంటి స్థితికి వచ్చారంటే దురదృష్టవశాత్తు ఇంటి అద్దె కట్టలేని స్థితికి వచ్చారు. ఎంత బాధాకరం అది. ఆ స్థాయిలో బతికిన వాళ్ళు భార్య పిల్లలు ఇంటి అద్దె కట్టలేని స్థితికి వచ్చి ఓనర్ చేత మాటలు అనిపించుకునే స్థితి. అలాంటప్పుడు ఎవరో ఈ ఆలయానికి వచ్చి వెళ్తూ ఉండేవారు కదా. ఇక్కడ అమ్మవారికి శుక్రవారం నాడు ప్రాకారోత్సవ సేవ అని జరుగుతుంది. ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే కనుక శుక్రవారం సేవకి, మంగళవారం ఈ సేవకి చక్కగా పాల్గొనండి. వీళ్ళ సహృదయత ఏమిటంటే ఈ సేవలన్నీ ఫ్రీ, ఉచితం, ఎవరు డబ్బులు కట్టక్కర్లే, పాల్గొనండి అంతే ఆనందంగా. దాంతో వచ్చే ప్రాకారోత్సవ సేవలో 4 వారాలు పాల్గొని అమ్మవారిని అర్చించడం మొదలుపెట్టారట. 4వ వారం అయ్యేసరికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చి అద్భుతంగా డెలివరీ చేశారు. అక్కడి నుంచి ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి గ్రాఫ్ అలా వెళ్ళి ఇప్పుడు అద్భుతంగా స్థిరపడిపోయిందట. ఇప్పుడు చెప్పండి, ద్వారిద్ర్య ధ్వంసిన్యై నమః, సర్వసంపత్ప్రదాయై నమః అని మనం కీర్తించుకుంటున్నామే. అక్కడ ఉన్న అమ్మవారి గుణగణాలు అవి. ఆ అమ్మవారు ఇవ్వదలుచుకుంటే అలా ఇస్తుంది, మనం ఇక్కడి నుంచి ప్రార్థించగలిగితే. ఈ అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఆ ప్రతి నామానికి అది ఫీల్ అవుతూ చదవండి. చదివితే వెంటనే ఫలిస్తుంది అది.